బ్రేకింగ్ న్యూస్ చూసిన ఒకవైపు ఆపరేషన్ ఖగార్, మరొకవైపు విభేదాలతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీలో మిలిటరీ, పొలిటికల్ కమిటీల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఆయుధాలు వదిలేస్తున్నామంటూ ప్రకటించాయి గడ్చిరౌలి, ఉత్తర బస్తర్ డివిజనల్ కమిటీలు. అస్త్ర సన్యాసానికి మద్దతు పలుకుతున్నాయి ఈ కమిటీలు. మల్లోజుల నుంచి ఆయుధాలు లాక్కోవాలన్న పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖలు రాశాయి. బలమైన సాయుధ పోరాటాన్ని నిర్మించడంలో విఫలమయ్యామని ప్రకటించాయి. నేటి తరం సాయుధ పోరాటంలో పాల్గొనడానికి ఇష్టపడడం లేదంటూ ఆ లేఖల్లో పేర్కొన్నాయి. ఆయుధాలు వదిలేస్తున్నామంటూ సోను ఆలియాస్ మల్లోజుల వేణుగోపాల్ లేఖతో విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయారు మల్లోజుల వేణుగోపాల్. ఇప్పుడు మరో ఇద్దరు డివిజనల్ కార్యదర్శుల లేఖతో కలకలం రేగుతోంది. ఒకవైపు ఇప్పటికే ఆపరేషన్ ఖగార్ కొనసాగుతోంది. దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి మావోయిస్టు నాయకులందరూ మృత్యువాత పడుతున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పొచ్చు. కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీలో మిలిటరీ అండ్ పొలిటికల్ కమిటీలు, ఈ రెండు కమిటీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఆయుధాలు వదిలేస్తున్నామంటూ గడ్చిరౌలి అండ్ ఉత్తర బస్తర్ డివిజనల్ కమిటీలు ప్రకటించాయి. అస్త్ర సన్యాసానికి సపోర్ట్ చేస్తున్నాయి ఈ కమిటీలు. మల్లోజుల నుంచి ఆయుధాలు లాక్కోవాలి అన్న పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖలు రాశాయి. ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. సో మల్లోజుల దగ్గర నుంచి ఆయుధాల వెనక్కి తీసుకోవాలంటూ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రెండు కమిటీలు లేఖలు రాశాయి. ఉత్తర బస్తర్కు సంబంధించి అలాగే గడ్చిరోలి డివిజనల్ కమిటీలు లేఖలు రాశాయి. బలమైన సాయుధ పోరాటాన్ని నిర్మించడంలో మనం విఫలమయ్యాయంటూ ప్రకటించాయి. అలాగే నేటి తరం వాళ్ళు సాయుధ పోరాటంలో పాల్గొనడానికి ఇష్టపడడం లేదంటూ కూడా లేఖలో పేర్కొన్నాయి. మావోయిస్టు పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. లేఖలు కూడా రిలీజ్ చేసుకుంటున్నారు. సో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడంలో విఫలమవుతున్నామంటూ ఆ లేఖల సారాంశంగా మనకు కనిపిస్తోంది. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం అందిస్తారు. నగేష్, మావోయిస్టు పార్టీలో విభేదాలు ఇంకా మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తున్నాం. మొన్న మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం, తర్వాత ఆయనకు సపోర్టుగా బస్తర్ కమిటీ, ఉత్తర బస్తర్ కమిటీ అండ్ గడ్చిరోలి కమిటీ నుంచి లేఖలు కూడా వచ్చాయి. సో దీంతో ఇంకా మరిన్ని లేఖలు కూడా రాబోతున్నాయా? ఇంకా మరింతగా విభేదాలు అనేవి ఇంకా ఎక్కువగా పొడచూపే అవకాశం కనిపిస్తుందా? ఎటువంటి చర్చ సాగుతోంది? అంటే మావోయిస్టు పార్టీ చీఫ్గా తిప్పూరి తిరుపతిని ప్రకటించిన తర్వాత మావోయిస్టు పార్టీలో చీలిక వచ్చిందనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఇవాళ కూడా రెండు లేఖలు ఖచ్చితంగా మావోయిస్టు పార్టీలో కలకాలం రేపుతున్నాయి. నార్త్ బస్తర్ డివిజనల్ కమిటీ నుంచి ఒకటి, అలాగే గడ్చిరోలి డివిజన్ కమిటీ నుంచి కూడా రెండు ప్రకటనలు కూడా మల్లోజుల వేణుగోపాల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు విడుదల చేశారు. ఆయుధాలు వదిలేస్తారని చెప్పి మల్లోజుల వేణుగోపాల్ గతంలో ప్రకటించారు. అస్త్ర సన్యాసాన్ని కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మల్లోజుల వేణుగోపాల్ తన దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ పూర్తిగా మావోయిస్టు పార్టీకి అప్పగించి బయటకు వచ్చారని చెప్పి కూడా ప్రస్తుతం అయితే బయట ప్రచారం ఉంది. ఆల్రెడీ పోలీసులకు టచ్లో ఉండి లొంగిపోయినట్టుగా కూడా నిన్న మనం డైరెక్ట్గానే బిగ్ టీవీగా మనం నిన్ననే రిపోర్ట్ చేశాము, అది ప్రకటించాం కూడా. చాలామంది దాన్ని పోలీసులు కూడా, అంటే తెలంగాణ డీజీపీ శివేందర్ రెడ్డి కానీ, ఎస్ఐబి కానీ, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఖండించను లేదు. కొంతమంది మాజీ మావోయిస్టులు మాత్రం వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ అస్త్ర సన్యాసానికి తాము మద్దతు పలుకుతున్నట్టుగా కూడా ఈ లేఖల సారాంశం, అంటే మల్లోజుల నుంచి ఆయుధాలు లాక్కోవాలన్న పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి లేఖలో పేర్కొన్నారు. కానీ మల్లోజుల వేణుగోపాల్ ఆల్రెడీ తన దగ్గరున్న ఆయుధాలన్నింటినీ మావోయిస్ట్ పార్టీకి అప్పజెప్పారు. అంటే నేటి తరం సాయుధ పోరాటంలో పాల్గొనడానికి ఇష్టం లేదంటూ ఇందులో లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలు వదిలేస్తున్నామంటూ సోనీ లేఖతో ఇవన్నీ కూడా బయటపడ్డాయని చెప్పచ్చు. ఓవరాల్గా మావోయిస్ట్ పార్టీ అనేది ఆపరేషన్ ఖగార్ తర్వాత ఆపరేషన్ మళ్ళీ, అంటే మావోయిస్ట్ పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ముందుకెళ్లాలన్న విధానంలో పొలిటికల్ కమిటీ అలాగే మిలిటరీ కమిటీ మధ్య కూడా విభేదాలు పొడసూపాయన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గణపతి లాంటి వాళ్ళు, తిప్పూరి తిరుపతి కానీ, మల్లా రాజిరెడ్డి కానీ మేజర్ నేతలు చాలామంది పార్టీని నడిపిస్తున్న వాళ్ళ వయసు అంతా పైబడింది. మల్లోజుల వేణుగోపాల్ లాంటి వ్యక్తి కేంద్ర కమిటీలో ఉండి తన జీవిత ప్రస్థానాన్ని మావోయిస్ట్ పార్టీకి అంకితం చేశాడు. కానీ ఈరోజు
లొంగిపోయాడు అన్న వార్త ఖచ్చితంగా చాలామంది మాజీ మావోయిస్టులను ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలవరానికి గురి చేస్తుందని చెప్పచ్చు. ఈ మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్ల వెనుక కూడా మల్లోజుల వేణుగోపాల్ పాత్ర ఉంది, కోవర్టు పాత్ర పోషించాడని చెప్పిన తనపైన ఆరోపణలు ఉన్నాయి. మల్లోజుల వేణుగోపాల్తో పాటు తక్కలపల్లి వాసుదేవరావు కానీ మిగతా వనిత కానీ వీళ్ళందరూ కూడా నాగేష్, అయితే కొత్త రిక్రూట్మెంట్ జరగకపోవడం కూడా మావోయిస్టు పార్టీని కొంత ఆందోళన గురి చేస్తుంది. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా చాలా పెద్ద పెద్ద స్థాయిల్లో పనిచేసిన వాళ్ళు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటే సహజంగా తర్వాత క్యాడర్ అనేది కొంత నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు. దాంతోపాటుగా కొత్త రిక్రూట్మెంట్ జరగకపోవడం కూడా మావోయిస్టు పార్టీని ఎంత ఇబ్బంది పెడుతున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఖచ్చితంగా అంటే గతం రోజులు చూసుకుంటే కనుక ఒక 10 ఏళ్ళ బ్యాక్ మనం వెళ్తే కనుక అప్పుడు మావోయిస్టు పార్టీ అనేది నక్సలైట్గా, సిపిఐ ఎంఎల్గా, రాడికల్ స్టూడెంట్ యూనియన్గా ఒక వెలుగారు. అంటే వాళ్ళందరూ కూడా స్కూళ్ళ నుంచే వాళ్ళందరినీ రిక్రూట్ చేయడం, స్కూళ్ళు, కాలేజీలు, మామూలుగా ఇంజనీరింగ్ కాలేజీల నుంచే టార్గెట్ చేస్తూ వాళ్ళంతా రిక్రూట్మెంట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మావోయిస్టు పార్టీలో ఎక్కడ కనిపించడం లేదు. గ్రామాలకు వచ్చి మీటింగ్లు పెట్టే పరిస్థితి అంతకంతకు లేదు. అడవులలో వెళ్ళి కనీసము గిరిజనుల దగ్గర మీటింగ్లు పెడదామన్నా కూడా ప్రస్తుతం ఆ పరిస్థితే కనిపించడం లేదు. మొత్తానికైతే మావోయిస్టు పార్టీలో కొత్తగా రిక్రూట్మెంట్ అనేది చాలా కష్టమని మనం డైరెక్ట్గా చెప్పచ్చు. మావోయిస్టు పార్టీలో చేరి తుపాకీ పట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడదామన్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే తుపాకీ పట్టిన వ్యక్తి ఖచ్చితంగా ఎన్కౌంటర్కు బలి కావాల్సిందే అన్న దానిపైనే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రస్థానం కొనసాగుతుంది. ఉన్న నేతలందరూ కూడా చెట్టుకొకరు పుట్టకొకరు అన్న రీతిలో వాళ్ళు పట్టణాల్లో ఉన్నారా, పక్క దేశానికి పారిపోయారన్న పరిస్థితి వాళ్ళలో ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మావోయిస్టు కేంద్ర కమిటీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ ప్రస్థానమే మారిపోయింది. చాలామంది ఆలోచన విధానమే ఖచ్చితంగా మారిపోయింది. మొత్తం అడవులు జల్లెడపడుతున్న భద్రతా బలగాలు అధునాతన డ్రోన్ల సాయంతో, హెలికాప్టర్ల సాయంతో డైరెక్ట్గా ఎక్కడైతే మావోయిస్టు పార్టీ ఉంటుందో డైరెక్ట్గా అదే ప్లేస్కి దిగుతున్నారు. వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసి చుట్టుముట్టి చంపేస్తున్న ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ అనేది అడవులలో బతికే పరిస్థితి లేదు. ఇక నెక్స్ట్ లెవెల్లో అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నా, ఇంకో రకంగా ప్రభుత్వాలపై పోరాటం చేయాలన్నా కూడా అర్బన్ నక్సలిజం అనేది వాళ్ళ ఆయుధంగా చెప్పచ్చు. మరి అర్బన్ నక్సలిజం ఎంతవరకు పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో నిలబడుతుంది, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అంటే ఉద్యోగాలు కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వ్యవహారాల్లో కావచ్చు, పోరాటాలు చేయాలంటే కూడా అది కూడా కష్టతరమైన పని అని చెప్పచ్చు. ఇప్పటికైతే చాలామంది దేశంలో ఉన్న చాలామంది డీజీపీలు కూడా డైరెక్ట్గా కేంద్ర కమిటీ నాయకులనే ఎన్కౌంటర్లు చేసే టార్గెట్గానే ముందుకు వెళ్తున్న పరిస్థితి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్ట్ ఆపరేషన్ కగార్ అనేది కొనసాగుతుందన్న ప్రకటన కంటిన్యూ అవుతున్న క్రమంలో ఖచ్చితంగా పోలీసులు ఇంకా మావోయిస్టులపైన ఉక్కుపాదం మోపే అవకాశమే కనిపిస్తుంది. ఇక బయట ఉన్న పౌరకుల సంఘాలు, ప్రజా సంఘాలని వాళ్ళను సపోర్ట్ చేస్తూ కేవలం ముందుకెళ్లడం అనేదే కనిపిస్తుంది మనకు. రైట్, ఓకే నాగేష్. అయితే ఇప్పుడు అంటే మావోయిస్టుల్లో ఒక చీలిక అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మరింతగా కూడా వచ్చే ఆస్కారం ఉందని చెప్తున్నారా? ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి నాయకులందరూ ఇట్లా బయటకు రావడం, లేఖలు రిలీజ్ చేయడం, కేంద్ర కమిటీలు అంటే పొలిటికల్ కమిటీలు కావచ్చు, తర్వాత ఆ మిలిటరీ కమిటీల గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే ఒక ఉన్నత స్థాయిలో పొలిటికల్ కమిటీ అంటే ఒక నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఎటువంటి కార్యాచరణ ఇంప్లిమెంట్ చేయాలని, కానీ ఫైనల్గా వాళ్ళు అమలు చేయాల్సింది వాళ్ళు మిలిటరీ కమిటీ. సో అక్కడ ఆ ఇద్దరి మధ్యలో గ్యాప్ని ఫిల్ చేసేటువంటి ప్రయత్నాలు ఏం జరగట్లే, ఈ మధ్యలో జరిగినట్టుగా ఏమి చెప్పట్లేరా మావోయిస్ట్ నాయకులు? ఖచ్చితంగా అంటే మిలిటరీ కమిటీ అనేది, పొలిటికల్ కమిటీ అనేది మావోయిస్ట్ పార్టీకి ఆయువు పట్టు. పార్టీని నడిపించాలంటే పొలిటికల్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవాలి. అంటే వాళ్ళు ఆయుధాలతో దాడి చేయాలన్నా, ఒక ప్రణాళిక రచించాలన్నా మిలిటరీ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు కమిటీల మధ్య కమ్యూనికేషన్ అనేది ప్రస్తుతం జరగడం లేదు. కమ్యూనికేషన్ జరగాలంటే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఏ అడవులలో మీటింగ్లు పెట్టుకోవాలి, లేదంటే వారోత్సవాల పేరిట వాళ్ళు కలిసి తదుపరి కార్యాచరణ నిర్వహించుకోవాలి. కానీ ఇవన్నీ ఎక్కడా జరగడం లేదు. కాబట్టి మావోయిస్టు పార్టీ ప్రస్థానం అనేది అగమ్య గోచరంగానే ఉందనేది మాజీ మావోయిస్టులు చెప్తున్నారు. చాలామంది ప్రస్తుతం విశ్లేషకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న ఎన్కౌంటర్లు కావచ్చు, అలాగే ప్రస్తుతం విడుదలవుతున్న లేఖలు కూడా మావోయిస్టు పార్టీని కొంత గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ లేఖలు ఎవరు విడుదల చేస్తున్నారు, కొన్ని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు బట్టి ప్రభుత్వమే ఇవన్నీ చేపిస్తుంది, ప్రభుత్వమే మావోయిస్టు పార్టీలో చీలికలు తీసుకొచ్చి వాళ్ళని అంతమొందించడానికి ఇలాంటి కుట్రలు పడుతుందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గాదే ఇన్నయ్య బిగ్ టీవీకి అందుబాటులో. నమస్తే అండి. నమస్తే. మావోయిస్టు పార్టీలో ఇవాళ రెండు లేఖలు, ఆ రెండు లేఖలు కూడా
మావోయిస్టు పార్టీ నుంచి మావోయిస్టు పార్టీ కమిటీలు విడుదల చేస్తున్న లేఖలా లేదంటే ఫేక్ లేఖలా? అంటే ఇవన్నీ చూస్తే మాత్రము ఇవేమి కూడా అంటే ఫేక్ లేఖనైతే అనిపిస్తలేదు. నేను కూడా ఇప్పుడే ఈ 2 లేఖల్ని కూడా పదే 1-2 సార్లు చదివిన నేను. మీరు అన్నట్టు ఒకటి గడ్చిరోలి డివిజన్ పేరుతోటి వచ్చినటువంటి ఆ 3 పేర్లతోటి వచ్చినటువంటి ఏదైతే పత్రికా ప్రకటన, మోను కావచ్చు, కలాంసే బహదీ కావచ్చు, నిఖిల్ పేర్లతోటి వచ్చినటువంటి ఇది కానీ, లేకపోతే బస్తర్ ఏదైతే నార్త్ బస్తర్ డివిజన్ పేరుతోటి వచ్చినటువంటి ఆ సుఖ్దేవ్ పేరుతోటి వచ్చినటువంటిది కానీ, సుఖ్దేవ్ కోడో పేరుతోటి వచ్చినటువంటి ఈ 2 లేఖలు కూడా నాకు కూడా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి విలేకరులు నాకు కూడా అవి పంపడం జరిగింది. అంటే హిందీలో నేను చూసిన వీటిని అవి వాళ్ళ ఏంటంటే ఛత్తీస్గఢ్ సంబంధించిన జర్నలిస్టులు కూడా వాళ్ళకి నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాళ్ళు కూడా ఇది వాస్తవమే, ఇది వాళ్ళు పంపించినట్టుగానే రూపేష్ ఫోన్ ద్వారా వచ్చినట్టుగానే, అంటే రెగ్యులర్ గా వాళ్ళకు వస్తూ ఉంటాయి కదా, ఏదో ఒక ఫోన్ నెంబర్ తోటి ప్రకటనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సేమ్ అదే పద్ధతిలో అదే ఫోన్ నెంబర్ ద్వారా వచ్చింది కాబట్టి మాకైతే మేము నమ్ముతున్నాము అని ఛత్తీస్గఢ్ జర్నలిస్టులు చెప్తా ఉన్నారు కాబట్టి మనం కూడా నమ్మాల్సిందే. అయితే దీంట్లో ఇప్పటివరకు చాలా వచ్చినాయి. మనం చూస్తాం సెప్టెంబర్ 17 నుంచి లేఖల పరంపర కొనసాగుతా వస్తా ఉన్నది. మొదలు సెప్టెంబర్ 17 వేణుగోపాల్ ఇచ్చినటువంటి ఆ పత్రికా ప్రకటన కావచ్చు, అది కూడా దాదాపు ఏదో నార్త్ భారతదేశం నుంచి వచ్చినాయి అని కూడా జర్నలిస్టులు చెప్తా ఉన్నారు, ఎస్ఐబి వాళ్ళు చెప్తా ఉన్నారు, లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఇది కూడా దాని తర్వాత 6 పేజీల లేఖ ఏదైతే పశ్చాత్తాప అపరాధ అటువంటిది 6 పేజీల లేఖ చూస్తాం. దాని తర్వాత జగన్ చూస్తాం. దాని తర్వాత మళ్ళా అభయ్ వికల్ప్ పేర్లతో వచ్చినటువంటి కేంద్ర కమిటీ పేరుతో వచ్చి చూస్తాం. అసలు ఈ అభయ్ ఎవరు? ఈ అభయ్కి అభయ్ అనే పేరుతోటి రాయబడుతున్నటువంటిది అసలు ఎవరు వీళ్ళు? అభయ్ ఓన్లీ వేణుగోపాల్కి సంబంధించిందా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకు కూడా సంబంధించి ఉంటుందా, లేకపోతే ఆ పార్టీ అధికార ప్రతినిధి పేరుతోటి ఎవరు విడుదల చేసినా అభయ్ పేరుతోటి విడుదల చేస్తారా, వికల్ప్ పేరుతోటి విడుదల చేస్తారా? మనం చూస్తాం అభయ్ వికల్ప్ రైట్ వినాయక్ గారు, అంటే మల్లోజుల వేణుగోపాల్ ఆయన లేఖ విడుదల చేశారు, ఆయుధాలని వదిలేస్తున్నామంటూ విడుదల చేసిన తర్వాత సపోర్ట్ పెరుగుతుంది. అంటే ఆయనకి సపోర్ట్గా పెరుగుతూ నిజమే ఒక నిర్మించాల్సినంత స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించలేకపోతున్నాము, చాలా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ప్రాణాలు కోల్పోతుంటే మాకు విశ్వాసం కోల్పోతున్నటువంటి స్థాయిలో వాళ్ళ లేఖలో సారాంశం మనకు అర్థమవుతుంది. దట్టు కొత్త రిక్రూట్మెంట్ జరగట్లేదన్నటువంటి ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. సో మల్లోజుల వేణుగోపాల్ పేర్కొన్నటువంటి అంశాలకి సపోర్ట్ ఎందుకు పెరుగుతుంది ఈ సమయంలో? అంటే ఇది మేమైతే అంటే బయట ఉన్నటువంటి వాళ్ళం, మాకు కూడా ఎంతో కొంత అంటూసి ఉంటుంది కాబట్టి, ఆ భావజాలం తెలుసు కాబట్టి, ఆ సిద్ధాంత పరిజ్ఞానం ఉంది కాబట్టి, ఆ లైన్లో మేము కూడా కొంతకాలం పనిచేసి చేతగాక బయటకు వచ్చినాం కాబట్టి మాకు కొంత అవగాహన ఉంది. అంటే ఇటువంటి అంతర్గత వైరుధ్యాలు కావచ్చు, అంటే భావజాల వైరుధ్యాలు కావచ్చు, లేకపోతే ఆచరణ పైన వైరుధ్యాలు కావచ్చు, లేకపోతే లైన్ పైన వైరుధ్యాలు కావచ్చు, ఇవి దాదాపుగా చాలా రోజులుగా దాదాపుగా 70 ఏళ్ళు చూసినాము, తర్వాత మళ్ళా 82లో చూసినాము, తర్వాత 94లో చూసినాము, మళ్ళా తర్వాత ఇంకా ఇతర సమయాల్లో కూడా ఇటువంటి చూసినాం. అంటే 60 ఏళ్ళలో ప్రారంభమైనటువంటి నక్సల్బరీ సాయుధ పోరాట ఉద్యమం కావచ్చు, అసలు సాయుధ పోరాట ఉద్యమం అనేది ఇప్పటికి కూడా సాయుధ చర్యలు చేస్తే దాన్ని సాయుధ పోరాటం అంటారా? ఆయుధాలు పట్టుకొని ఉంటే సాయుధ పోరాటం అంటారా? ఆయుధ విసర్జన ఏంటిది? ఆయుధాలు కలిగి ఉండడం ఏంటిది? అసలు ఆదివాసీ పోరాటాలు ఉద్యమాలు అనేవి అది ఇప్పుడు ప్రారంభమైంది కాదు. తిలకామాంజీ కాలంలో 1785లోనే అప్పుడున్నటువంటి
ఆ ఆయుధాలతోటే వాళ్ళు పోరాటాలు చేసిండ్రు, ఉద్యమాలు చేసిండ్రు. అప్పుడున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా కావచ్చు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. దాని తర్వాత బిర్సా ముండా చేసిండు, అల్లూరు సీతారామరాజు చేసిండు. అల్లూరు సీతారామరాజు కూడా పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి ఆయుధాలని సంక్రమించుకున్నాడు, ఆయుధాల ద్వారా పోరాటాలు చేసిండు. కొమరం భీం చేసిండు. ఆదివాసీ ఉద్యమాలన్నీ కూడా అవన్నీ కూడా సాయుధ ఉద్యమాలుగానే కొనసాగుతూ వస్తున్నాయి. 1900 సంవత్సరంలో ఇదే మాడ్లో, ఇదే అబుస్మాన్లో గుండాదారు నాయకత్వంలో వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ భూమి కోసం, వాళ్ళ సంపద కోసం, వాళ్ళ అటవీ సంపద కోసం, జల సంపద కోసం, వాళ్ళ హక్కుల కోసం అబుస్మాడు ప్రాంతంలో, ఇదే మాడు ప్రాంతంలో గుండాదారు నాయకత్వంలో పోరాటాలు జరిగినాయి. సాయుధ పోరాటం కావచ్చు, గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించింది మావోయిస్ట్ పార్టీ కాదు, పీపుల్స్ వార్ కాదు. అది మొట్టమొదటిగా మనకు అర్థం కావాలి. ఇది మనకు అర్థం కాకపోతే గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించింది, సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది దేశంలో పీపుల్స్ వారు, కొండపల్లి సీతారామయ్య గ్రూపో, ఇప్పుడు కొత్తగా 2004 తర్వాత ఏర్పడినటువంటి మావోయిస్ట్ పార్టీ అని అనుకుంటే అది తప్పు. ఈ దేశంలో గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించింది, సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది ఆదివాసీలు 1785లోనే తిలకామాంజీ నాయకత్వంలో అప్పుడే ప్రారంభించబడింది. కాబట్టి కొన్ని వందల రైట్ సంవత్సరాల ఇన్నయ్య గారు, నుంచి అయితే ఇప్పుడు అమిత్ షా, ఆదివాసీ కేంద్ర మంత్రి అమిత్ షా పదే ప్రాంతాల్లో పదే సాయుధ ప్రకటన పోరాటం, చేస్తున్నారు, సాయుధ ఆపరేషన్ తిరుగుబాట్లు, కగార్ ఉద్యమాలు కొనసాగుతుందని. జరగడం, సో పోరాటం నిజంగా జరగడం ఆపరేషన్ జరిగింది. కగార్కి మావోయిస్టులు భయపడుతున్నారా? భయపడడం మీన్స్ ఐ మీన్ వెనుకంజ వేస్తున్నారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా ఆపరేషన్ కగార్ తోటిగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ముందే బయటకు వద్దామన్నటువంటి ఆలోచనకు వస్తున్నట్టుగా ఏమన్నా అనిపిస్తోందా? ఆపరేషన్ కగార్ కంగారు పెడుతుందో, ఆందోళన గురి చేస్తోందా? ఇప్పుడు మీరు చూడండి, రైతులు వాళ్ళకి ఏం సిద్ధాంతాలు తెలియదు, వాళ్ళకి అంబేద్కర్ ఆలోచనలు తెలియదు, మార్క్సిజం తెలియదు, లెనినిజం తెలియదు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఏవైతే చెప్తున్నటువంటి ఆ సిద్ధాంతాలు ఏమీ తెలియదు. రైతులు వాళ్ళు పంటేస్తే అతివృష్టి అనావృష్టి వస్తే ఆ సంవత్సరం పంట నష్టపోతే మళ్ళా సంవత్సరం పంట వేయకుండా ఉంటారా? ఎక్కడైనా అట్లా జరుగుతుందా? వేస్తారు, మళ్ళీ పంట వేస్తారు కదా, నమ్మకం మీద మళ్ళీ వేస్తారు, మళ్ళీ పండుతుందో ఈసారని వేస్తారు కదా. అవును. అంటే ఒక రైతు ఏ సిద్ధాంతాలు తెలియనటువంటి, ఏ సిద్ధాంత రాద్ధాంతాల గురిగానటువంటి, ఒంటి బట్టలు లేనటువంటి, కాళ్ళకు చెప్పులు లేనటువంటి, నెత్తికి నూనె అనేటువంటి, 3 పూటల తిండి లేనటువంటి వాళ్ళు కూడా అతివృష్టి అనావృష్టి వచ్చి ఎక్కడైనా పంట నష్టం జరిగితే, పెను తుఫాన్లు వస్తే, భూకంపాలు వస్తే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఊర్లు పోతాయి, పట్టణాలు పోతాయి, ధ్వంసాలు వస్తాయి, తోటి జరుగుతాయి. వాళ్ళు గుండె నిబ్బరంతో ఈ ప్రకృతిలో మనం ఇటువంటి చాలా చూస్తాం. ఓ స్పార్టకస్ కాలం నుంచి చూస్తాం, కాలం నుంచి కూడా ఉద్యమాలు, పోరాటాలు ఎన్నంతా వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో చూడలేదా? 22లో ఓడిపోయినాం, 56లో ఓడిపోయినాం, 19 ఓడిపోయినాం. మరి 2014లో సాధించేది ఓటనే ఉంటాం. గెలుపు ఓటములు ఇవన్నీ ప్రకృతిలో ఎట్లనైతే మనం అన్ని చూస్తూ ఉంటామో ఇవన్నీ సర్వసాధారణమే. అయితే ఇవన్నీ కూడా వాళ్ళ సిద్ధాంతంలో ఏమైనా, వాళ్ళ అవగాహనలు ఏమైనా, వాళ్ళ అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు, వాళ్ళ నైను మార్చుకోవచ్చు, వాళ్ళ ఆచరణ మార్చుకోవచ్చు, వాళ్ళ పందా మార్చుకోవచ్చు. అదంతా వాళ్ళ వ్యక్తిగత, ఆ పార్టీలో జరిగే అంతర్గత నిర్ణయాలది. అంటే ఇన్నయ్య గారు, ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి నాయకులు, కేంద్ర కమిటీ స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు, పొలిట్ బ్యూరో లెవెల్లో పనిచేసినటువంటి వాళ్ళు మృత్యువాత పడడం కావచ్చు, అంటే ఎదురుకాల్పుల్లో చనిపోవడం కావచ్చు, లేదంటే ఈ రకంగా బయటకు వచ్చి లొంగిపోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటే జనరల్గా సెకండ్ క్యాడర్కి లేకపోతే అటువైపు ఆకర్షితులయ్యే వాళ్ళు ఆగిపోరా? ఆ ఉద్యమానికి మనం ఇంకా వెళ్ళలేము, ఆ ఉద్యమాల్లో మనం మమేకం కాలేమని చాలామంది ఆగిపోరా? వాళ్ళకు ఏవైతే నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన నాయకులు చనిపోతే, ఆ నాయకులు బయటకు వస్తే మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా జనరల్గా డీలా పడిపోతారు కదా. ఉన్న క్యాడర్ కావచ్చు, లేకపోతే కొత్తగా ఎవరన్నా దాంట్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా డీలా పడే అవకాశం ఉండదా? నాయకత్వ సంక్షోభం ఎదురవ్వదా? మీరన్నది ఖచ్చితంగా ఇవి ఆలోచించాల్సినయే, చర్చించుకోవాల్సినయే. ఇటువంటి
ఆ, నష్టాలు జరిగినప్పుడు, లేకపోతే ఊహించిందో వచ్చినప్పుడు, జరుగుతున్నప్పుడు, లేకపోతే మనం ఏదైతే భారతదేశ విప్లవోద్యమాన్ని ముందు తీసుకుపోతారో ఆ పార్టీ ఏదైతే భావించి దాదాపుగా 45 సంవత్సరాలుగా, లేకపోతే ఇంకా ఎక్కువగా చెప్పాలంటే అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా నక్సల్బరి కాలం నుంచి చెప్పుకోవాలంటే అది ఖచ్చితంగా ఇటువంటి ఆటుపోట్లు చాలా చూసింది, చూస్తూనే ఉన్నది. మీరన్నట్టు ఈ ఈ తాత్కాలిక నష్టాలని, తాత్కాలిక అపజయాలని పూడ్చుకునే శక్తి విప్లవోద్యమానికి ఉంటది, ఉద్యమాలకు ఉంటది. మనం చూస్తాం తెలంగాణ ప్రజా సమితి తోటి 69లో ఉద్యమం జరిగితే 11 మంది ఎంపీల స్థానాల్లో 10 గెలుచుకున్నాం. ఉమ్, గెలుచుకొని కానీ అప్పుడు లొంగుబాట్ల వల్ల, ద్రోహాల వల్ల, విద్రోహాల వల్ల అప్పుడు చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రజా సమితిని తీసుకుపోయి ఇందిరాగాంధీ పాదాల దగ్గర పెట్టి దాన్ని మొత్తంగా రద్దు చేస్తే 72లో మొత్తం ఎక్కడికక్కడికి అయిపోతే 72 నుంచి నివురు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఆ తెలంగాణ ఉద్యమం మళ్ళా తిరిగి 94లో భువనగిరి కేంద్రంగా ప్రారంభమైనటువంటి ఆ తెలంగాణ ఉద్యమం 2014లో రాష్ట్ర సాధన చేసుకొని ఇవాళ సరే ఫలితాలు ఎట్లున్నాయి, రాష్ట్ర సాధన ఫలితాలు దక్కినాయి, ఆ చర్చ వేరు. కానీ తప్పనిసరిగా ఉద్యమాల్లో, పోరాటాల్లో విజయ రైట్. ఓకే, కొంచెం సిగ్నల్స్ సరిగా రావట్లేవు. ఎస్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గాదే అన్నయ్య గారు. సో పొలిటికల్ కమిటీ, మిలిటరీ కమిటీల్లో గ్యాప్స్ రావడం వల్ల మావోయిస్టుల్లో కొంత డిస్టర్బెన్స్ మనకు కనిపిస్తోంది. ఒక పక్క ఆపరేషన్ కగార్ మావోయిస్టులను ఇప్పటికే ఇబ్బంది పెడుతుంది. దాంతోపాటుగా విభేదాలు కూడా బయటకు వస్తున్నాయి. సో మల్లోజుల వేణుగోపాల్ బయటకు రావడం, ఆయన అస్త్ర సన్యాసం చేస్తున్నట్టుగా ఆయుధాలు వదిలేస్తున్నామంటూ ఆయన పేరుతో లేఖ వచ్చింది. తర్వాత ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. సో ఆయన లొంగిపోయిన తర్వాత ఆయన లేవనెత్తినటువంటి అంశాలని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఇవాళ గడ్చిరౌలి డివిజనల్ కమిటీ నుంచి ఒక లెటర్ వచ్చింది. తర్వాత ఉత్తర బస్తర్ డివిజనల్ కమిటీ నుంచి కూడా ఒక లెటర్ వచ్చింది. సో దాంట్లో మల్లోజుల వేణుగోపాల్ ఏవైతే అంశాలు లేవనెత్తారో అది నిజం అనేటువంటి ధోరణిలో వాళ్ళు దాన్ని సమర్థించారు. మనం ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించలేకపోతున్నాము, నాయకత్వ సంక్షోభం వెంటాడుతోంది, కింది స్థాయిలో పనిచేసే వాళ్ళకి సరైనటువంటి దిశానిర్దేశం లేక అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారనేటువంటి ఒక ఆవేదన కూడా దాంట్లో వాళ్ళు వ్యక్తం చేశారు. ఉన్నారా గెస్ట్? ఎస్. ఇన్నయ్య గారు, అంటే పొలిటికల్ కమిటీ అంటే పై లెవెల్లో కార్యాచరణ ఏం చేయాలనేది ఒక పాలసీలు రూపొందిస్తారు జనరల్గా. సో ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఫైట్ చేయాల్సింది గ్రౌండ్లో మిలిటరీ కమిటీ. సో పొలిటికల్ కమిటీకి, మిలిటరీ కమిటీకి గ్యాప్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, యాక్చువల్గా ఎట్లా ఉండకూడదు? ఎందుకంటే మీరు గతంలో వారితో కలిసి పనిచేశారు కాబట్టి, అంటే మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు కాబట్టి మీరు చెప్పాలి. సో పొలిటికల్ కమిటీకి, మిలిటరీ కమిటీకి గ్యాప్స్ ఎందుకు ఉన్నాయి? ఆ గ్యాప్స్ వల్ల ఇవాళ ఎటువంటి పరిస్థితి పార్టీ ఎదుర్కొంటుంది? అంటే నాకైతే ఈ లేఖ చూసిన తర్వాత అంటే పొలిటికల్ కమిటీకి, మిలిటరీ కమిటీకి, టెక్నికల్ కమిటీకి, లేకపోతే మీడియా కమిటీలకు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ఆ పార్టీ రూపొందించుకునే దాదాపుగా చాలా కమిటీలు ఉంటాయి అనేది మనం చాలా చాలా సందర్భాల్లో మనం చూసినాం. జనతర సర్కార్ అప్పుడు కూడా చాలా రకాల ఎడ్యుకేషన్ కమిటీ ఉంది, హెల్త్ కమిటీ ఉంది, ఇరిగేషన్ కమిటీ ఉంది, అగ్రికల్చర్ కమిటీలు ఉన్నట్టుగా అనేక కమిటీలు ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. అట్లనే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్రధానమైనటువంటి పార్టీకి అతి ప్రధానమైనటువంటిది అంటే పొలిటికల్ కమిటీ కావచ్చు, లేకపోతే సైనిక సంబంధించినటువంటి పిఎల్జీ లాంటి కమిటీ కావచ్చు, లేకపోతే టెక్నికల్ కమిటీ కావచ్చు, ఈ ఇట్లే ఇంకా ఏదైతే రాజకీయ పాఠశాలలు నిర్వహించేటువంటి పొలిటికల్ ఎడ్యుకేషన్ కమిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు రాసిన దాంట్లో కూడా అక్కడ పెద్ద విభేదాలు ఉన్నట్టుగా ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఆ బాధ్యతలు నిర్వహించేటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆయన రాసిన దాంట్లో ఎవరో టెక్నికల్ విభాగానికి సంబంధించినని ఏదో ఉంది, ఆయన బాధ్యతలో ఉన్నాడని. తర్వాత ఇంకా సుఖ్దేవ్ అయితే ఆయన పొలిటికల్ కమిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నది. ఎవరైతే మోను సాంకేతిక విభాగానికి సంబంధించినటువంటి ఉన్నట్టుగా ఉన్నది. కాబట్టి ఈ కమిటీలన్నీ కూడా పార్టీలో వ్యక్తులుగా వాళ్ళు బయటికి రావచ్చు, పార్టీలకు పోవడం కానీ, పార్టీ నుంచి బయటికి రావడం కానీ అది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది. అది ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు రావచ్చు, పోవచ్చు. వాళ్ళు ఏమి అక్కడ
ఆ, అడ్డంకులు అంతరాలు ఏముండవనేదే మేమందరం గా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళు కానీ పార్టీలో ఉండే వాళ్ళు కానీ ఈ సమస్యని ఈ సమస్య ఏదైతే ఈ ఆయుధ విసర్జన కావచ్చు, లేకపోతే ఇది ప్రజాయుద్ధ పంద ప్రజాయుద్ధ పంద అనేది మేము కొండపల్లి సీతారామయ్య గ్రూప్ గా ఉన్నప్పుడు కానీ పీపుల్స్ వార్ గా ఉన్నప్పుడు కానీ అప్పటి వరకు నేను దాంట్లో పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. ప్రజాయుద్ధ పంద అనేది భారతదేశ విప్లవానికి ఆయుపట్టుగా ఉంటది అనేది మేము ఆ రోజు కూడా మేమందరం దాని ప్రకారమే పనిచేస్తాం. సాయుధ పోరాటం అనేది ప్రజాయుద్ధ పందాలో ఒక భాగమే. రాజకీయ పరమైనది కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు. భారతదేశంలో ఇప్పుడు అసలు సాయుధంగా ఉండడం అనేది స్వీయ రక్షణ కోసమే. స్వీయ రక్షణ కోసమే సాయుధంగా ఉంటారు కానీ సాయుధంగా ఉన్నంత మాత్రాన అది సాయుధ పోరాటంగా భావించాల్సిన అవసరం లేదనేదే మేము మొదటి నుంచి అభిప్రాయపడింది. మేమున్నప్పుడు కూడా తపంచా పట్టుకున్నాం, లేకపోతే బాంబులు పట్టుకున్నాం. నేను నా చేయి పోయింది కూడా బాంబులని చేపడుతున్నప్పుడే నా చేయి పోయింది. కాబట్టి బాంబులని పట్టినా, విల్లంబులు పట్టినా, లేకపోతే తపంచాలు పట్టుకున్నా, 303 పట్టుకున్నా, ఏ ఆయుధాన్ని పట్టుకున్నా, ఏదైనా సరే. సరే ఇన్నయ్య గారు, చివరిగా చెప్పండి, ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఏవైతే లక్ష్యాలు అనుకుంటుందో ఆ లక్ష్యాల దిశగా వెళ్తోందా? కంక్లూడింగ్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. అంటే ఈ లోటుపాట్లు లేకపోతే చిన్న చిన్న పొరపాట్లు అవి అవి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏ పార్టీ జరుగుతూ ఉంటాయి, వాటిని చేసుకోవాలి, వాటిని స్వీయ విమర్శ చేసుకోవాలి. స్వీయ విమర్శ చేసుకొని దాన్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ఆ విప్లవోద్యాన్ని నడిపేటువంటి అగ్రనాయకత్వం పొలిట్ బ్యూరోకి ఉంటుంది, తర్వాత కేంద్ర కమిటీకి ఉంటుంది, సెంట్రల్ కమిటీకి ఉంటుంది, దాని తర్వాత దాని కింద ఉన్న అనేక కమిటీలకు ఉంటుంది. ఏవైనా పొరపాట్లు పొరపాట్లు ఉంటే అతివాదమో, మితవాదమో, పిడివాదమో, ఇంకా అనేక రకాలైనటువంటి అయినప్పుడు వాటన్నిటినీ అవకాశవాదం కూడా ఉంది. అవకాశవాదం కూడా కనపడతా ఉన్నది. కాబట్టి ఈ అవకాశవాదమైన, మితవాదమైన, అతివాదమైన, పిడివాదమైన వీటన్నిటిని సవరించుకొని స్వీయ విమర్శ చేసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ఆ పార్టీ అగ్రనాయకత్వం మీద ఉంది. అది ఉంటేనే, అది సరిదిద్దుకుంటేనే వాళ్ళు అనుకున్నట్టుగా భారతదేశ ప్రజాయుద్ధ పందాలో భారతదేశ విప్లవాన్ని ముందుకు తీసుకుపోగలుగుతారు. కాబట్టి అది అంతర్గత విషయం. మేము బయట ఉన్న వాళ్ళం, మేము దాని మీద విశ్లేషణ చేయలేము, విమర్శ కూడా చేయలేము. కాబట్టి ఏది ఏమైనా వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుకొని ఈరోజు భారతదేశ ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఆదివాసీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఈ దేశంలో ఉన్న బహుజన ఈ వర్గ సమాజం నిర్మూలన అయ్యేంత వరకు, అంతమయ్యేంత వరకు, ఆధిపత్యం పోయేంత వరకు, ఈ దోపిడీ పోయేంత వరకు భారతదేశంలో ఈ మావోయిస్ట్ పార్టీ మొత్తంగా కూడా ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు తుడిచిపెట్టినా కానీ ఆ భావజాలాన్ని ఎవరు చంపలేరు. ఆ భావజాలాన్ని చంపడం అనేది ఎవరు తరం కాదనేదే మా అందరి అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గాదయ్య గారు, బిగ్ టీవీలో మీరు బిగ్ టీవీతో చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్. చేసిక మావోయిస్టులో ఒక చీలికైతే ప్రస్తుతానికి కనిపిస్తోంది. మల్లౌజుల వేణుగోపాల్ పోలీసులకు లొంగిపోయారు. ఆయన కేంద్ర కమిటీలో సభ్యులుగా ఉన్నారు, కీలకంగా పనిచేశారు, పొలిట్ బ్యూరో మెంబర్గా పనిచేశారు. ఆయన లొంగిబాటుతో తర్వాత ఆయన చెప్పినటువంటి కొన్ని కామెంట్స్ తోటి ఏకీభవిస్తూ ఇవాళ గడ్చిరోలి డివిజనల్ కమిటీ, అలాగే ఉత్తర బస్తర్ డివిజనల్ కమిటీ కూడా కొన్ని లేఖలు రిలీజ్ చేసింది. సో బలమైనటువంటి ఒక ఉద్యమాన్ని నిర్మించడంలో వైఫల్యం చెందుతున్నాము, తర్వాత కొత్త రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదు, ఒక నమ్మకాన్ని కల్పించలేకపోతున్నాం అన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళకు కూడా వ్యక్తమవుతుంది. అయితే వచ్చేటువంటి ఇబ్బందులు, లోటుపాట్లు అన్నీ సరిచేసుకొని, ఆత్మవిమర్శ చేసుకొని, స్వీయ విమర్శ చేసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత మావోయిస్టు పార్టీకి ఉంది అంటూ గాదయ్య గారు మనతో